ఈరోజు అబ్దుల్ కలాం గారి ఈనాటి కార్యక్రమం ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ప్రజల రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నా. అందులో భాగంగానే ఏదైతే గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్, అదేవిధంగా ఆల్ ఇండియా డిజేబుల్ రైట్స్ ఫోరం కలయికతో ఈరోజు ఈ సత్కారాలు కావచ్చు, సన్మానాలతో పాటు ఘనంగా మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి మన అందరం కూడా ఘనంగా నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? గట్టిగా మీరు అందరు గట్టిగా చెప్తేనే. కాబట్టి ఆయన ఎంతటి ఈరోజు నేను ఎందుకు ఈ ప్రోగ్రాంలో కలయిక అయినామంటే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దివ్యాంగులకి, అంటే మనం వికలాంగులు అనేవాళ్ళం, మోడీ గారు వచ్చిన తర్వాత దివ్యాంగులని ఒక పేరు రావడం జరిగింది. దివ్యాంగులకి కాలినడక నేర్పిన వ్యక్తిలో మన ఏపీజే అబ్దుల్ కలాం గారు మొదటి స్థాయిలో ఉంటారు. ఎందుకంటే ఆయన శాస్త్రవేత్తగా ఉండి అబ్దుల్ కలాం గారు ఆర్టిఫిషియల్ లింబ్స్ ని తయారు చేసి దివ్యాంగులకి ఒక వరంలాగా మిగిలాడు. మనం ఆయనకి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించుకుందామని మీ అందరికీ కోరుకుంటూ, అదేవిధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసి ఎన్నో కార్యక్రమాల్లో హ్యూమన్ రైట్స్, డిజేబుల్ రైట్స్ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి డాక్టర్ పీజే సుధాకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరందరూ చప్పట్లు కొడితే అందరికీ ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే మనం పేరు పెట్టుకున్నాం అబ్దుల్ కలాం సేవా పురస్కారం, అదేవిధంగా గాంధీ పీస్ అవార్డ్స్ రెండింటి జరుగుతున్నాయి. కాబట్టి మనం ఈరోజు అబ్దుల్ కలాం గారికి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అతిథులు అందరూ కలిసి ఆయనకి పూలమాల వేసి మరి అక్కడ ఉన్నటువంటి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రవిశంకర్ రెడ్డి గారు కన్జ్యూమర్ రైట్స్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా వచ్చారు. రవిప్రకాష్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, వేదిక మీద ఆశిస్తున్న పెద్దలందరూ కూడా మన ఏపీజే అబ్దుల్ కలాం గారికి, గాంధీజీ మన మహాత్మా గాంధీజీ గారికి కూడా మన జ్యోతి జ్వాలన చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ ముఖ్య అతిథులు చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మధ్యప్రదేశ్ లో డీజీపీగా పనిచేసి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేసి రిటైర్ అయ్యి మన తెలుగు వ్యక్తి అయినందుకు మనందరం కూడా గర్వపడాలి. పక్క రాష్ట్రంలో డీజీపీగా పనిచేసినందుకు ఆయన గట్టిగా మనందరం కూడా చప్పట్లు కొట్టాలి. నరియా కుమార్ సార్ ఇక్కడే ఉన్నారు. ఈరోజు మన అబ్దుల్ కలాం గారి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవం సందర్భంగా మొదటి స్పీచ్ గా, ఎందుకంటే ఆయన గురించి చెప్పాలి డాక్టర్ గాంధీ మనం, ఎందుకంటే ఇద్దరు మహానుభావుల గురించి ఈరోజు అవార్డులు ఇస్తున్నాం. అవార్డులతో పాటు ఆ మహానుభావుల గురించి చెప్పే అవకాశాన్ని మన పిఐబి అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసినటువంటి డాక్టర్ పీజే సుధాకర్ సార్ గారిని కొద్దిసేపు గాంధీ గారి గురించి, ఏపీజే అబ్దుల్ వారి గురించి రెండు నిమిషాలు చెప్పి వాళ్ళకు, ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఇంపార్టెంట్ మీ అందరికీ తెలియజేయాలి కాబట్టి మన సుధాకర్ సార్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. బట్ ఎవరి గురించి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయబడింది? ఐ మేక్ ఎ కాంబినేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, హౌ గాంధీ అండ్ కలాం fought for that. What is their contribution? What is their eminence in which field? Contribution to the society for a positive social change. అభిలషణీయమైన సామాజిక మార్పు కోసం ఎలా పాటుపడ్డారు, ఏమి కృషి చేశారు? ఇప్పుడు అవార్డ్స్ ఇస్తున్నారంటే ఎందుకు అవార్డ్స్ ఇస్తారు? ఎవరికైనా మీ బాధ్యతను పెంచుతున్నారనే విషయాన్ని గుర్తు చేయడానికి. ఇక మరింత హుందాగా ప్రవర్తించాలి, మరింత పనిచేయాలి, సొసైటీకి ఉపయోగపడాలి, ఇతరులకు ప్రేరణగా నిలవాలనే ఉద్దేశంతో ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ బాబు మిరియం గారిని అభినందిస్తూ చాలా బ్రీఫ్గా, సాధ్యమంత క్లుప్తంగా మీకు చెప్తాను. హ్యూమన్ రైట్స్ గురించి ముందు చెప్పాలి, ఎందుకంటే I'm a human rights activist besides my civil services.
పుట్టిన ప్రతి మనిషికి మనిషిలోనే అవిభాజ్యంగా పుట్టిన వెంటనే హ్యూమన్ బీయింగ్స్ అందరికీ హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. సింపుల్ సరళీకరణ భాషలో, సింపుల్ లాంగ్వేజ్లో వాట్ ఆర్ ది హ్యూమన్ రైట్స్? రైట్ టు లైఫ్, జీవించే హక్కు. రైట్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్, వివక్ష లేకుండా జీవించే హక్కు. రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లిబర్టీ, స్వేచ్ఛగా జీవించే హక్కు. ఎవరి ఆకాంక్షలు లేకుండా, ఎవరి రెస్ట్రిక్షన్స్ లేకుండా. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు సేఫ్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ రైట్ టు ఈక్వాలిటీ, ఇవన్నీ మానవ హక్కులు. మానవ హక్కులకి పునాది 1215లో కింగ్ జాన్ ఎడిక్ట్ అనేది ఒక ఎడిక్ట్ వేయడం జరిగింది. ఇంగ్లాండ్ కింగ్. అప్పటి నుండి స్టార్ట్ అయింది ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగల్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అనేక కన్వెన్షన్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్, రైట్స్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్, రైట్స్ ఆఫ్ ఉమెన్, సెడా, అనేక కన్వెన్షన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. సో మానవ హక్కుల ప్రొటెక్షన్ అంటే పరిరక్షణ ఎలా చేయాలి ఒకటి, ఉల్లంఘించినప్పుడు హక్కులను ఎలాగ పునరుద్ధరించుకోవాలి రెండో విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, he made the provision in the Indian constitution is basically rights based constitution, fundamental rights based constitution, human rights based constitution. Article 14 to 32 lo all the human rights were enumerated, established, envisaged. ఈ వచ్చిన హ్యూమన్ రైట్స్ లెజిస్లేషన్స్ అన్ని కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫౌండేషన్, ద బేసిక్ డాక్యుమెంట్. కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ జస్ట్ లైక్ దట్, ఇట్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ లా. ఉమెన్స్ లెజిస్లేషన్ కానీ, చిల్డ్రన్స్ రైట్స్ ప్రొటెక్షన్ లెజిస్లేషన్స్ కానీ, మైనారిటీస్, దళిత్స్, వీకర్ సెక్షన్స్, బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన అన్ని లెజిస్లేషన్స్, చట్టాలు, పాలసీలన్నీ కూడా భారత రాజ్యాంగం ప్రాతిపదికగా ఏర్పాటు చేయబడినవి. వీ షుడ్ మేక్ ఎ పాయింట్ ఆఫ్ దిస్. వీటి ప్రొటెక్ట్ చేయాలి. ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ప్రతిదీ సర్కార్ పని, గవర్నమెంట్ పని అని కాకుండా, బ్రహ్మకుమారీస్ దే డూయింగ్ ఏ కమెండబుల్ జాబ్. ఇంటర్నేషనల్లీ ఈవెన్ వర్ రికగ్నైజ్డ్ దేర్ వర్క్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ పీస్. ద సొసైటీ ఈజ్ నౌ పీస్లెస్. ఎందుకు? బికాస్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. అశాంతితో ఉంది. యుద్ధం జరుగుతుందా లేదా? ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, కాస్ట్ కాన్ఫ్లిక్ట్, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, రీజనల్ కాన్ఫ్లిక్ట్స్, కాన్ఫ్లిక్ట్స్ ఫర్ వాటర్. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే నీటి కోసం జరుగుతున్నామో తెలియదు. పాలు ప్యాకెట్లు కొనేవాళ్ళు ఇప్పుడు నీళ్ళు ప్యాకెట్లు కొంటున్నాం. యు నో దట్ అండ్. సో ఈ హ్యూమన్ రైట్స్ని మనం ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వైలేషన్ అయితే ఎలా పునరుద్ధరించుకోవచ్చు. అంబేద్కర్ ఆల్రెడీ ఆ ప్రొవిజన్స్, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ రివ్యూ అనేది పెట్టి దాన్ని పెట్టడం జరిగింది. గాంధీ, కలాం ఎలా వర్క్ చేశారో చెప్తా, పాయింట్స్ మాత్రమే చెప్తా, ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్. మీకు అందరికీ తెలుసు గాంధీ గురించి. నాన్ వైలెన్స్. బుద్ధుడు ఎప్పుడు సిక్స్త్ సెంచరీ బీసీ, 5th and 6th century బీసీలో గౌతమ్ బుద్ధుడు చెప్పాడు నాన్ వైలెన్స్. వైలెన్స్ టు యానిమల్స్ ఆల్సో వైలెన్స్. అంటే ఒక జంతువుని, అంటే ప్రాణం ఉన్న దేన్ని చంపినా అది వైలెన్సే. వైలెన్స్ అంటే కంచితో చంపడం, తుపాకీ అది వైలెన్స్ కాదు. వెర్బల్ వైలెన్స్ ఇస్ ఆల్సో వైలెన్స్. మనసుల్ని, హృదయాల్ని గాయపరచడం. ఓన్లింగ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ who have no right at all to hurt the feelings of others. ది బేసిక్ థింగ్. అంటే కత్తితోనూ తుపాకీతోనూ కొడితేనే అదే వైలెన్స్ కింద కాదు. మాటల ద్వారా చాలామంది గుండెలు పగలగొడతారు. నాకు తెలుసు, మీకు తెలుసు, మనందరికీ తెలుసు. దట్ ఈస్ ఆల్సో వైలెన్స్, వెర్బల్ వైలెన్స్. సో గాంధీస్ కాన్సెప్ట్ ఈజ్ నాన్ వైలెన్స్. ఎప్పుడో బుద్ధి చెప్పాడు. అండ్ హైజీన్ ఆర్ హెల్త్ ఆర్ క్లీన్లీనెస్ అని ఒక మాట చెప్పాడు. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ చాయిస్ టు ప్రిఫర్ బిట్వీన్ ఇండిపెండెన్స్ అండ్ హైజీనిక్, ఐ ప్రిఫర్ ద లాటర్. అంటే రెండవది నేను ప్రిఫర్ చేస్తాను. క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. స్వచ్ఛ భారత్ మోడీ తీసుకున్నటువంటి సిద్ధాంతం ఆయన దగ్గర నుండి తీసుకున్నదే.
అది కాకుండా నేను ఓన్లీ పాయింట్స్ మాత్రం చెప్తాను గాంధీ గారి గురించి. వాట్ ఆర్ ది నాన్ వైలెన్స్ అంటే ఖాదీని ప్రమోట్ చేశాడు. స్వదేశీ ఖాదీ ప్రమోట్ చేయడంలో ఎంప్లాయ్మెంట్, ఎస్ఎంఎస్సి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో కూడా ప్రయోజనం పెట్టారు. గాంధీ గారు ఒక అంకురార్పణ చేశారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అగైన్స్ బ్రిటిష్ రాజ్, ఫ్రీడమ్ అండ్ లిబర్టీకి రాజకీయ స్వాతంత్రం కావాలి భారతదేశానికి అనే ఉద్దేశంతో ఆయన ఉద్యమాలు చేశారు. క్విట్ ఇండియా మూమెంట్, నాన్ వైలెన్స్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇలాంటివన్నీ చేసి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి భారత స్వాతంత్ర సంగ్రామాన్ని ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ had become a mass movement involving especially women, common people, all citizens of India, all people of India. ఆ చేయడంలో he was successful. That is the greatness of మహాత్మా గాంధీ. ఒక విషయం చెప్తా మీకు, గాంధీ నాన్ వైలెన్స్ గురించి పాటుపడితే ఆయన చేపట్టిన ఉద్యమాలన్నీ వైలెన్స్లోనే ముగిశాయి. యు టేక్ క్విట్ ఇండియా మూమెంట్, ఎంతమందికి దెబ్బలు తగిలాయి, ఎంత రక్తం చిందింది, ఎంతమంది జైల్లో పెట్టారో తెలుసా మీకు అందరికీ తెలుసు. ఏ ఉద్యమం చేపట్టినా ఇట్ ఎండెడ్ ఇన్ ఏ గ్రేట్ వైలెన్స్, బట్ ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు గెట్ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా. సో స్వరాజ్ వీటన్నిటి విషయంలో హీస్ బికమ్ ఏ వాట్ యు కాల్ ది సింబల్ or what you call as a symbol of courage and confidence. అందరూ తుపాకీతో స్వాతంత్రం వస్తుందని అనుకుంటే ఒక గాంధీ మాత్రమే తుపాకీ లేకుండా హింస క్రియేట్ చేయకుండా నేను స్వాతంత్రాన్ని సాధిస్తానని ఆయన. అందుకే ఆయన he was assassinated by Nathurao Minas Godse on 30th January. That was declared by UNO as a ఇంటర్నేషనల్ అది వరల్డ్ నాన్ వైలెన్స్ డే. గాంధీ గారి గురించి ఆయన చెప్పినవన్నీ ఆచరించమంటారు. మహానుభావుల గురించి గుర్తు చేసుకునేటప్పుడు వారి ఆశయాలని ఆచరించడం, వారి సిద్ధాంతాలు, వారి మానవతాభివృద్ధిని గౌరవించడం అదొక. కలాం గారి గురించి 4-5 వాక్యాలు చెప్తాయి, ఎక్కువ చెప్పాలి. మీకు అందరికీ తెలుసు కదా, ఒక సామాన్య ఫిషర్మెన్ కమ్యూనిటీలో అంటే చేపలు పట్టుకునే ఒక కమ్యూనిటీలో పుట్టి బెస్త గ్రామంలో పెరిగి ఎలాంటి సపోర్ట్ లేకుండా మైనారిటీ కమ్యూనిటీలో ఉండి మరి హెస్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతరత్న, a missile scientist, a missile engineer, a space scientist, a nuclear scientist, and a people's president, a great advocate of secularism. Promote, he is a great devotee of Sai Baba, శంకరాచార్య. మీకు అందరికీ తెలుసో తెలీదు, కొంచెం ముస్లిం. ఇట్ ఈస్ నాట్ ది క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. హ్యూమనిజం ఈజ్ అ రియల్ రిలీజన్, రియల్ క్యాస్ట్. మానవత్వమే నిజమైనటువంటి మతం అని నమ్మినటువంటి మహోన్నత వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఏపీజే, నేను పీజే సుధాకర్. ఆయన అన్నారు కొల్లి నాగేశ్వరరావు గారు ఏపీజే సుధాకర్. ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ, కాన్ఫిడెన్స్, కరేజ్. Youth are the target group. All these two personalities, they want to have a positive social change in the society. Human rights protectors వీళ్ళందరూ. సో ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఒక మెమరబుల్ ప్రజల రాష్ట్రపతిగా నిలిచిపోయే సర్వీసెస్ కలాం గారు చేశారు. ఇప్పుడు బాబు మిరియం గారు ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్, ప్రివెన్షన్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, వీటిని ప్రొటెక్ట్ చేయాలని వారు అహర్నిశలో కృషి చేస్తూ మరి అవార్డులన్నీ ఎందుకు ఇస్తున్నారంటే ఒక మహాత్ముల పేరుని ఇచ్చిన అవార్డు ప్రేరణగా నిలుస్తుంది. ఇట్స్ ఎ మోటివేషనల్ ఫ్యాక్టర్ ఫర్ అదర్స్ సో దట్ దే విల్ ఆల్సో డూ ద గుడ్ వర్క్ టు గెట్ రికగ్నిషన్. అవార్డుల కోసం మనం పనిచేయనక్కర్లేదు, కానీ మనం పనిచేస్తూ పోతే సమాజం గురించి అవార్డులు మీ వెంట వస్తూనే ఉంటాయి అని క్లుప్తంగా చెబుతూ, మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు మరి మాట్లాడతాను. నేను మాట్లాడితే యూజువల్గా 12 గంటలు మాట్లాడతాను. మన బి మరియు కుమార్ గారు ఫార్మర్ డీజీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్, ఇండియన్ పోలీస్ సర్వీస్, IPS. అంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇండియన్ పోలీస్ సర్వీస్, సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యి
ఆ డీజీపీ స్థానంలోకి ఎదగడం అంత ఈజీ విషయం కాదు. దానికి ఎంతో కాన్ఫిడెన్స్ కావాలి, ఎంతో కృషి కావాలి. తర్వాత ఆ హెల్ప్ చేసే ఆ హ్యూమనిజం, ఆ గుణం అది కావాలి, ఇంటెలెక్ట్ కావాలి. అవన్నీ ఉన్నటువంటి తర్వాత ఈజ్ అ మ్యాన్ ఆఫ్ హ్యూమనిజం, మంచి మానవతా హృదయం ఉన్నటువంటి మనిషి బి మణికుమార్ గారు. సో వారు ఈ కార్యక్రమానికి రావడం, మరి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడం, మరి వారి సందేశాలు కూడా ఇస్తారు. వారు కలాం గురించి మాట్లాడతారు, గాంధీ గురించి మాట్లాడతారు. పోలీసులు హ్యూమన్ రైట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలరు, చేస్తున్నారు అనే విషయాన్ని కూడా వారు మాట్లాడతారు. ఒకటే సిద్ధాంతం, మానవత్వమే నిజమైన మతం కనుక ఎవరికి హింస కలుగు చేయకుండా, ఎవరిని గాయపరచకుండా అందరం సుఖంగా సంతోషంగా ఉందాం, శాంతిని స్థాపిద్దాం సమాజంలో, దేశంలో, ప్రపంచంలో. అది మన ధ్యేయంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ కొద్దిగా కమర్షియల్ బ్రేక్ ఇవ్వడానికి, పెద్దవాళ్ళు మాట్లాడడానికి నేను నా తాత్కాలిక విరామాన్ని ఇస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి, మీకు అందరికీ నా హృదయపూర్వక అభినందన వందన చందనాలు సమర్పిస్తూ ప్రస్తుతానికి స్వస్తి. మంది బయట ఉండరు, వాళ్ళు వెళ్తారు. అందుకోసం వాళ్ళు ఫస్ట్ ఇచ్చి పంపించడానికి ఉన్నాము. తర్వాత సుదర్శన్ రెడ్డి వచ్చి రావాల్సిన కూర్చున్నారు స్టేజ్ పైకి. సుదర్శన్ రెడ్డి లైన్, సుదర్శన్ రెడ్డి. ఒక మన స్పైనల్ కార్డ్ అధ్యక్షులు షరీఫ్ గారిని, అదే మరి ఈరోజు గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా డిసేబుల్ రైట్స్ ఫోరం నుంచి వారి డాక్టర్ మిరియం బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే స్టేజ్ని అలంకరించిన పెద్దలు, అటు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు చక్కగా మరి అబ్దుల్ కలాం గారి సేవా పురస్కారాలు, అలాగే గాంధీ పీస్ అవార్డ్స్ అందరికీ కూడా ఉత్తీర్ణులైన ఎన్నో మంది ఉద్దండలను వివిధ రంగాల నుంచి ఎంచుకొని వారికి నిజంగా స్ఫూర్తి కలిగిస్తూ మిరియం బాబు గారు గత ఎన్నో సంవత్సరాలుగా వారి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మరి అందరూ కూడా నాయకులు, ఎవరైతే మనం గాంధీ గారి గురించి మాట్లాడుతున్నాం, అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి మాట్లాడడం కంటే కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసిన ఎన్నో కార్యక్రమాల్ని మన నిత్య జీవనంలో అలవర్చుకొని వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ అడుగుజాడలో నడవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. తప్పకుండా కేంద్ర సర్కారు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతూ ఉంది. అలాగే ప్రధాన్ మంత్రి జన్ కళ్యాణ్కారి యోజన అనేది కూడా జస్ట్ 9 months బ్యాక్ కూడా దేశం అంతా కూడా ఒక ఎక్స్క్లూజివ్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది ప్రధాన మంత్రి గారు. దీని ముఖ్య ఉద్దేశం కూడా ప్రతి సంక్షేమ పథకం అన్ని వర్గాల వారికి, అన్ని సామాజిక వర్గాల వారికి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేది దీని ముఖ్య ఉద్దేశం. చాలా సంతోషం, ఎందుకంటే అదే ఒక ఆ పర్టికులర్ దీనికి నన్ను తెలంగాణ యూత్ విభాగానికి మహిళా ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఎవరికైనా కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా తప్పకుండా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి మేము సిద్ధంగా ఉన్నాము. ఎల్లవేళలా సదా ప్రజాసేవలో మీ అందరి కోసం మరి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఉంటుందని మరి మీకు వెల్లడించుకుంటున్నాం. సంతోషం. మనకి తెలుసు, ఈ నెలలోనే మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినం జరుపుకున్నాం. అక్టోబర్ 2వ తారీఖున. ఈరోజు మన పూర్వ రాష్ట్రపతి, మహా సైంటిస్టు, మంచి మానవతావాది, చాలా గొప్ప మనీషి అయినటువంటి అబ్దుల్ కలాం గారి జన్మదినం ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. అందుకే ఈరోజు ప్రపంచ విద్యార్థి దినంగా కూడా పరిగణించడం జరిగింది. కలాం గారిని నేను చాలా దగ్గరగా చూశాను. నేను మధ్యప్రదేశ్లో ఒక రీవా జోన్లో ఐజీగా ఉన్నప్పుడు ఆయన గారు వచ్చారు. ఒక 2 రోజులు ఆయనతో పాటు కలిసి ఆయన కార్యక్రమాలకి లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ నేను చేసినప్పుడు ఆయన యొక్క వ్యక్తిత్వం చెప్పాలంటే మనకి మాటలు చాలు. ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి, మన దేశాన్ని ఎంతో ఇదిగా ఒక గర్వపడేలా చేసినటువంటి మనీషి. ఆయన గారి ఆధ్వర్యంలో మన దేశం చాలా ప్రగతి సాధించింది. సైంటిఫిక్గా కానీ, అడ్మినిస్ట్రేటివ్గా కానీ, సోషియో ఎకనామిక్ రంగాల్లో కూడా. ఆ రోజున ఈరోజు మన ఈ యొక్క బాబు మిరియం గారు, మన కొల్లి నాగేశ్వరరావు గారి వారి యొక్క ఆర్గనైజేషన్స్ తరఫున ఈరోజు
సమాజంలో ఉన్నటువంటి అనేక రంగాలలో ఎంతోమందికి చేయూతనిస్తూ అందరికీ సేవలు చేస్తూ అందరికీ ఒక రకంగా మోటివేషన్ ఇస్తూ స్ఫూర్తినిస్తూ వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు చాలామందిని సత్కరించారు. చాలా గొప్ప విషయం. మన దేశం చాలా పెద్దది. అంటే ప్రజాతంత్రంలో ఇంతకు మించినటువంటి పెద్ద దేశం లేదు. 135 కోట్ల జనాభా. కానీ మన దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అండ్ అలానే నేను ప్రస్తుతానికి పనిచేసే ఈ మా ఆర్గనైజేషన్ ఎలీప్, అందులో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఈ చిన్న చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మేము తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మన ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున నుండి ఈ సహాయం అందజేస్తాము. సో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మేము తోడ్పాటు ఇస్తాము. సో అందులో ఎవరైనా సరే మేము వాళ్ళకి స్టార్టప్స్గా తీసుకొని వాళ్ళకు తోడ్పడతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ మీరు రజనీ గారు చెప్పి ఎన్రోల్ చేసుకోండి. తర్వాత మన దివ్యాంగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు చేసుకుంటే మనం ఉమ్మడిగా ఉంటే ట్రైనింగ్ కంపల్సరీగా ఉచితంగా ఇస్తాడు. లోన్ కూడా కంపల్సరీగా ఏర్పాటు చేస్తాడు. థ్యాంక్ యూ. ఆర్కే యాదవ్ గారు